చనిపోతే సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు హక్కుల కోసం 42 రోజులుగా పోరాడి సుమారు 13 మంది చనిపోతే అటువంటి వారికి కొన్ని యూనియన్లు సంతాప సభలు జరపకుండా ఏమి సాధించారని కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని సమరశీల ఏఐటీసీ అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు యూనియన్ పలమనేరు కమిటీ నాయకులు ఆరోపించారు. అందులో భాగంగా బుధవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయంలో సుబ్బమ్మ అధ్యక్షతన పోరాటంలో మరణించిన వారికి సంతాప సభ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ చేసిన సమ్మె సఫలం కాలేదని, పూర్తిగా విఫలమైందనే విషయం కొంతమంది నాయకులు తెలుసుకోవలసి ఉందని హితవు పలికారు. కొంతమంది నాయకులు కార్మికుల్లో తమ ఉనికిని కోల్పోతామేమోనని ఆడలేనమ్మ మధ్యల్లి ఓడే అన్నట్టు కోసమేర్పు మాటలతో మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. చేసిన పోరాటంలో ప్రభుత్వం వైఫల్యాలు, వ్యూహాలు పసిగట్టలేక దుందుడుకు వాదంతో మొండిగా ముందుకు వెళ్లడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోగా కొంతమంది మానసికంగా క్షీణించి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి. ఆశయాలు కొనసాగిస్తాం. అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం. అమరవీరుల ఆశయాలనే, అమరవీరుల ఆశయాలనే, అమరవీరుల ఆశయాలనే, అమరవీరుల ఆశయాలనే.